అట్లాగే శాసనసభ్యులు, అఖిలపక్ష పార్టీల నాయకులకు, సభ్యులకు, పెద్దలు కోదండరాం గారికి, ఇతర పెద్దలందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మిత్రులు మాట్లాడినట్టుగా బీజేపీ పార్టీ దేశాన్ని ఉద్ధరిస్తామని గొప్ప గొప్ప మాటలు చెప్తూ, నీతి వాక్యాలు వల్లిస్తూ ఆనాటి స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్రం తెప్పించినటువంటి ఆనాటి మహనీయులు ఎన్నో ఆశయాలతో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, భారతదేశం ప్రపంచానికి ఆదర్శాలు ఉండాలి, అన్ని రంగాలు చెప్పని త్యాగాల పునాదులపైన ఏర్పడినటువంటి భారతదేశం గడిచినటువంటి దశాబ్ద కాలంలో ఈ బీజేపీ పార్టీ చేస్తున్న నిర్వాహకం మనం చూస్తూ ఉన్నాం. మాటలు చెప్పడం గొప్ప కాదు, పరిపాలనలో మీరు దేశానికి ఏం నేర్పిస్తున్నారు, దేశానికి ఏం చూపిస్తున్నారు, విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కులాల పేరు మీద, మతాల పేరు మీద ఇష్టారాజ్యంగా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, ప్రజా సమస్యలు గాలి కొదిలేస్తూ, ప్రజల జీవితాలతో చెలగాట మాడుతూ ఈనాడు భారత పార్లమెంటు పైన దాడి జరిగితే సభలోకి ప్రవేశించి ఒక దుర్మార్గం చెందిన పాల్పడితే మీరు ఏం సందేశం ఇవ్వాలి? గతంలో ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి దేశానికి ఒక సందేశం పంపింది. ఈనాడు మీరు మాటలు చాలా చెప్తా ఉన్నారు, మేము అతీతులం, అన్నింటికీ మేము పునీతులం అని మాట్లాడుతూ ఎక్కడ చూసినా అరాచకం చెలరేగుతూ ఉంది, కులాల పేరు మీద, మతాల పేరు మీద. పోనీ మీరేదో దేశాన్ని ఉద్ధరించిందంటే దేశ ప్రజల స్థితిగతులు ఏమైనా మారినాయా? భారతదేశంలో అప్పులు కుప్పలు పెరిగిపోతా ఉన్నాయి లక్షల కోట్లలో. ఈనాడు ఇండియా కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి మరి 141 మంది ఎంపీలని ఎత్తేసే కార్యక్రమం చేసిండ్రు. సంతోషం, చేసిండ్రు, చాలా గొప్ప పని చేసిండ్రు. ఎట్లయితే ఈ ధర్నా చౌకును ఎత్తేసిన కేసీఆర్ ప్రజలు ఎత్తేసిండ్రు, పార్లమెంటులో 141 సభ్యులను ఎత్తేస్తే రేపు ప్రజలు మిమ్మల్ని కూడా ఎత్తేస్తారు సభ నుంచి. డెఫినెట్గా జరగబోతూ ఉంది. ఒకనాటి పరిస్థితి వేరు. ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా, మీడియా కారణంగా అట్టడుగున్న వాళ్ళు, గ్రామస్థాయి ఉన్న వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఇలా దేశంలో ఏం చేస్తూ ఉందో, ఏం జరుగుతూ ఉందో గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వార్త పెడతారు. డెఫినెట్గా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది, ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. రోజులు దగ్గర పడ్డాయి. మహా అంటే 2 మాసాలు 3 మాసాలు ఖచ్చితంగా ఇటువంటి దాడిని ఖండిస్తూ తప్పకుండా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, విలువలకు తిలోదకాలు ఇచ్చిండ్రు, ఆ విలువలను కాపాడే కార్యక్రమం చేయాలి. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఈనాడు మనం గమనిస్తూ ఉన్నాం. మీ నాయకత్వాలు చూసినాం, బీజేపీ నాయకత్వాన్ని, దేశంలో కాంగ్రెస్ నాయకత్వాలు చూసినాం. ఇలా మా రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఆనాటి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. కుటుంబ పరిపాలన అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్నో విమర్శలు చేసిండ్రు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అంటూ మాటలు మాట్లాడారు. త్యాగాల కుటుంబం. మరి ఈనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఈనాడు మోడీ కానీ, మోడీ ప్రభుత్వం కానీ ఇలా ఎన్నో విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అల్లకొల్లాలు పుట్టిస్తూ ఉన్నారు. మన పక్కనే చూసినాం కర్ణాటక రాష్ట్రంలో. సో ఈ బీజేపీ పార్టీకి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది. కాబట్టి
వచ్చే ఎన్నికల్లో వీటన్నిటిని కూడా గమనించుకొని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పుతూ ఉన్నారు. ఈ జరిగిన దాడిని ఖండిస్తూ ఈ యొక్క ప్రభుత్వ చర్యను కూడా ఖండిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అఖిలపక్ష పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు కూడా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.